ఓం. ఇప్పుడు చాతుర్వర్ణాల గురించి తెలుసుకుందాము. చాతుర్వర్ణ మయా సృష్ట్యా గుణకర్మ విభావసు. ఈ యొక్క 4 వర్ణాలని వాళ్ళ గుణకర్మల్ని బట్టి నేను ఏర్పరిచినాను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నారు. అంటే ఎవరైతే సదాచారము కలిగి వేదము చదివి అలాగే చక్కగా సదాచారం కలిగి మొత్తము దైవ చింతనలోనే పూర్తిగా జపతపాల్లో గడుపుతుంటారో వాళ్ళని బ్రాహ్మణులు అని నేను నిర్ణయం చేసినాను. అలాగే కొంత భక్తి కలిగి ఇంత వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులు అన్నాను. అలాగే రెండోది క్షత్రియులు భుజబలం, ఇంత వేదము చదివి ఇంత శాస్త్రము చదివి భుజబలం కలిగి ప్రజారక్షణ చేసే వాళ్ళని క్షత్రియులు అన్నాను. క్షత్రియులుగా విభజించినారు, శాస్త్రం విభజించింది. అలాగే కొంత సంస్కారం కలిగి ఇంత వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులు అన్నారు. అలాగే దేహ దారుఢ్యం కలిగి ఇక మామూలుగా వీళ్ళందరికీ మిగతా అన్ని కులాల వాళ్ళకి సేవ చేసే వాళ్ళని శూద్రులు అన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు సదాచారము లేకుండా ఈ యొక్క శూద్రకర్మని చేసేవాళ్ళు ఎవరైనా శూద్రులే. అలాగే అలా కనుక గుణాలని బట్టే నేను మన కులాలుగా విభజించినాను తప్ప ఇందులో ఒక సపరేట్గా వైశ్యుడు, బ్రాహ్మణుడు, అలాగే శూద్రుడు, క్షత్రియుడు అంటూ ఉండరు. వాళ్ళ గుణకర్మల్ని బట్టి ఇప్పుడు క్షత్రియులు ఎవరు రాజ్య పరిపాలన చేస్తలేరు. ఇప్పుడు సీఎంలు, మినిస్టర్లు ఎవరు క్షత్రియులు ఎవరేం కావట్లేదు. అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు వేదం చదివిన వాళ్ళు, పూజలు చేసే వాళ్ళలో కూడా అన్ని కులాలు ఉన్నారు. ఇక బ్రాహ్మణుల్లో కూడా ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, తిని తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే శూద్రుల్లో కూడా ఇప్పుడు వేదాంతం చదివి కొంతమంది సన్యాసులు అయిన వాళ్ళు, కొంతమంది మహా ఋషులు అయిన వాళ్ళు, మునులు అయిన వాళ్ళు పూర్వకాలం నుంచి, ఇప్పుడు కాదు, సూతుడి కాలంలో సూతుడు సమస్త పురాణాలు ఋషులకు చెప్పారు కదా. వేదవ్యాసుల వారి శిష్యుడు శూద్రుడు. మరి సమస్త పురాణాలు 12 సంవత్సరాలు ఋషులందరికీ చెప్తాడు నైమిషారణ్యంలో. అలా దీనితో సంబంధం లేదు. అలాగే ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు, వారు రాసిన గాయత్రిని అందరు జపం చేస్తున్నారు. ఇక అన్ని కులాల వాళ్ళు జపం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క మనకు వాల్మీకి మహర్షి మరి శూద్రుడిగా ఉన్నాడు. ఇలా చెప్తూ పోతుంటే తులాదారుడు వైశ్యుడిగా ఉన్నారు. ఇలా చెప్తూ పోతుంటే అన్ని కులాల్లో ఋషులు ఉన్నారు. పూర్వకాలం నుంచి ఇప్పటికి కూడా అన్ని కులాల్లో ఋషులు ఉన్నారు. కనుక ఒకటి ప్రత్యేకము అంటూ ఏముండదు. ఇక్కడ వాళ్ళ కర్మల్ని బట్టి ఎవరు బ్రాహ్మణ కర్మ ఎంచుకుంటారో, సదాచారము సత్యనిష్ట కలిగి వేదము చదివి వేదాంతం చదివి సత్యనిష్ట కలిగి ఆధ్యాత్మిక జీవితం ఎవరైతే గడుపుతారో వాళ్ళు బ్రాహ్మణులతో సమానమే. వేదం చదివితే విప్రుడైతాడు, బ్రహ్మజ్ఞానం పొందితే బ్రాహ్మణ స్థితిని పొందుతారు. కనుక ఆ విధంగా ఈ యొక్క వాళ్ళ కర్మల్ని బట్టి నేను 4 భాగాలుగా వర్ణాలని విభజించినాను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. కనుక చాతుర్వర్ణమయ స్పష్ట గుణకర్మ విభావసు. అయితే ఈ యొక్క 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ వాళ్ళ కర్మల్ని బట్టే ఒకరి కర్మ ఒకరు చేస్తే, మరి ఇప్పుడు కలెక్టర్ జాబ్ ఎవరు చేసినా కలెక్టరే అంటాం, ఇంజనీర్ పని ఎవరు చేసినా ఇంజనీర్ అవుతాం, డాక్టర్ చదువు పూర్తి చేస్తే ఎవరినైనా డాక్టర్ అవుతాం, టీచర్ జాబ్ చేసే వాళ్ళని టీచర్ అంటాం. అలాగే బ్రాహ్మణ ఆచారం ఎవరు ఆచరిస్తారో వాళ్ళు బ్రాహ్మణులే, శూద్రుల ఆచారం ఎవరు ఆచరిస్తారో వాళ్ళు శూద్రులే. అంటే ఈ లెక్కబడి చూస్తే కొంతమంది జాతిలో శూద్రుడిగా ఉండి కర్మలో బ్రాహ్మణుడు ఉంటాడు, అదే జాతిలో బ్రాహ్మణుడిగా పుట్టి కర్మలో శూద్రుడిగా తయారయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆ విధంగా మనకు ఈ యొక్క కర్మలని బట్టి ఆ యొక్క వర్ణాలు వర్తిస్తాయే తప్ప జన్మతః ఎవడు బ్రాహ్మణుడు లేడు, జన్మతః ఎవరు శూద్రుడు లేడు. కనుక వాళ్ళ కర్మల్ని బట్టి ఇది అవుతారు. కనుక మనము దీన్ని బట్టి ఈ యొక్క భగవద్గీతలో కృష్ణ పరమాత్మనే స్పష్టంగా ఇది చెప్పారు. ఓం